మంగళగిరి సిపిఐ కార్యాలయం దేవస్థానం సెంటర్లోని చంద్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు, నందం రమేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అమరజీవి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ చంద్రరాజసాగరి 111వ జయంతిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుపుకున్నటువంటి సందర్భంగా ఈరోజు మంగళగిరిలో కూడా ఈ దేవస్థానం విద్యుత్ ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ చంద్రరాజసాగర్ గారు జాతీయ కార్యదర్శిగా విశేషంగా వామపక్షమైనటువంటి మన ఈ ప్రాంతంలో చల్లపల్లి జమీందారి యొక్క భూముల్ని 400 ఎకరాలని పేద ప్రజలకి పంచిపెట్టి ఘనత కామ్రేడ్ చంద్రరాజసాగర్. అదే కాదు, తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజు ప్రజల్లో దానికి మార్గదర్శకుంటూ సాయుధ పోరాటాన్ని నడిపించినటువంటి నాయకుల్లో ముఖ్యులు కామ్రేడ్ చంద్రరాజసాగర్ చెప్పి అటువంటి చంద్రరాజసాగర్ ఆ రోజుటువంటి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పోరాడి ఈ దేశానికి మతోన్మాదంతో ముక్కుందని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. అదే ముప్పు ఈరోజు 2014 నుంచి మన దేశాన్ని పరిపాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఈరోజు ఏ విధంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజల మధ్యన మత శిక్ష పెడుతూ ఉన్నటువంటి చేసే విధానాల వల్ల ఈరోజు ప్రజలు పరిభ్రాంతులయ్యి విద్యాలు వచ్చే పరిస్థితిలో ఏ విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు 1914 కృష్ణా జిల్లా మంగళాపురంలో జన్మించారు. వారు ఉన్నత విద్య కోసం బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అప్పటికే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి ఆనాడు జనసంఘం పార్టీ వాళ్ళ చర్యలను చూసి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర రానికపోతే ఆ పరిస్థితులన్నింటినీ గమనించినటువంటి అప్పటికే అక్కడ ఉన్నటువంటి గురుపుర వెంకట శివయ్య గారు, తదితర కామ్రేడ్స్ అందరూ కూడా అక్కడ పోరాటం జరుగుతూ ఉంటే వాటన్నిటినీ పరిశీలించినటువంటి చంద్రరాజేశ్వరరావు గారు వీళ్ళందరికీ వెన్నుదన్నుగా ఆర్ఎస్ఎస్ కూడా చేసే దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడుల్ని ఎదుర్కోవటంలో ప్రధాన భూమిక పోషించినటువంటి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు అర్ధరాత్రి పూట ఈ విద్యార్థుల మీదకి వచ్చి దాడులు చేయడానికి ఉత్తమ కమ్యూనిస్టు భూ పోరాట యోధుడు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి 111వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎవరైనా నాకేమి ఇచ్చారనే ఆలోచనతో ఉంటారు. కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు దేశం నాకేమి ఇచ్చిన దానికంటే దేశానికి నేనేమి ఇచ్చాను, దేశానికి నేనేం చేయగలని ఆలోచనతో ముందుండి పోరాటం నడిపినటువంటి ఉద్దండు. మరి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు పెద్ద బూర్జువా కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి కూడా పేదల పట్ల ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తన జనాన్ని వేసుకొని కేవలం అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళకి తమ సమాజ న్యాయం కోసం ఎన్నో పోరాటం జరిపి మరి అట్లాంటి సందర్భంలో కూడా ఆయన తన ఆస్తుల్ని పేదలకు పంచి తర్వాత తమ సమాజ నిర్మాణం కోసం భూస్వాములపై పోరాటం నిర్వర్తించినటువంటి వ్యక్తి. మరి ఇంతటి సంపన్న వర్గానికి చెందిన వారంటే మరి చల్లపల్లి జమీందారులకి అప్పు ఇచ్చినటువంటి దేశవ్యాప్తంగా 111వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక విధాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన తోడ్పాట్లు ఇచ్చి జమీందారు వ్యవస్థని నాశనం చేసి ఉండేవాడికి భూమి, చేసేవాడికే ఇది కావాలని చెప్పేసి నినాదంతో ఆయన పోరాటం జరుగుతుంది. ఆయన ఆశయ సాధనాలన్నీ కూడా మనం పుణుకుపుచ్చుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజే చెప్పడం జరిగింది ఆయన జనసేవాదాలు పెట్టి ఇది ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి దారితీస్తుందని చెప్పేసి ఆ రోజే గమనించి ఆయన జనసేవాదాలు స్థాపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ జనసేవాదాలు మనకి అవసరమైన పరిస్థితి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం మన పోరాటం పరిస్థితి కాబట్టి ఆయన ఆశయ సాధనలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ
ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు ఇస్తున్నాను.